జగిత్యాల జిల్లా కేంద్రంలోని కిలాగడ్డ వద్ద గల మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రవికుమార్ తమపై తిట్టిపోస్తూ కొడుతున్నారంటూ 10వ తరగతి విద్యార్థులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పినప్పటికీ విద్యార్థులు నిరసన విరమించకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వారిని క్లాస్ రూమ్ కు పంపించారు. లోపల మొత్తం కవరింగ్ జరుగుతుంది మనది బిడ్డ. ఇప్పుడు రెండు నెలలు ఉంటే ఎగ్జామ్ మీద దృష్టి పెట్టాలి. మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి 10th వరకు వచ్చినామంటే మీరు రేపటి నుంచి మీ భవిష్యత్తు సార్ మాకు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఉర్దూ హిందీ డివైడింగ్ ఉంటుంది. హిందీ క్లాస్లో మేము నాన్ మైనారిటీ స్టూడెంట్స్ హిందీ క్లాస్లో కూర్చున్నాం. 10 minutes లేట్ వచ్చింది. వైస్ ప్రిన్సిపాల్ సారేమో వీరికి రౌండ్స్గా వచ్చాము. సార్ వచ్చినప్పుడు బుల్లెట్ చాలు 9 minutes చాలు మేము అందరం ఏమన్నారండి ప్లేస్ వచ్చి మేము 4 benches కూర్చున్నాం. ముంగట ఉన్న బెంచ్ ముగ్గురిని కొట్టాం. సార్ కొట్టినాక బయటికి అయినాక సార్కి ఏదో రంగుల కన్నా తినబడ్డదని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టాం. సార్ ఎట్లా పెట్టిందంటే ఇక మేము అందరూ ఇక కొట్టుకున్నాం. కృష్ణారాంతి కొట్టుకున్నామా, బయట కొట్టుకున్నామా, ఇంట్లో కొట్టుకున్నామా, ఇంటికి ఎలా కూడా లంగోడుకులా మీరు లంగోడుకులు మేము కాదు ఇంకోటి మేము అది ముచ్చట లంగోడుకులా ఒక ముచ్చట ఇంకోటి కూడా తింటే అయినా తింటుందంటే సార్లే దాన్ని కూడా మీనింగ్ కావాలి. సార్ ఇంకోటి ఏంటంటే మాకు ఇంకా గ్రౌండ్ ఫెసిలిటీస్ లేదు. మొత్తం 4 గోడల మధ్యలో ఉంటున్నాం. సార్ ఇంకా